మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో బాల వికాస అనుబంధ సంఘమైన జన వికాస సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇసంపల్లి బాలకృష్ణ సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల వికాస ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుపుతూ మహిళల సంక్షేమం కొరకు బాల వికాస ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించి మహిళలను ప్రోత్సహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస మెయిన్ కోఆర్డినేటర్ జలగం శైలజ, కోఆర్డినేటర్ శోభారాణి, మాజీ ఎంపీటీసీ కవిత, వార్డు సభ్యులు, బాల వికాస సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తొర్రూరు మండలంలోని గుట్టూరు గ్రామంలో వికాస ఆధ్వర్యంలో బాల వికాస సంఘంలోని జల వికాస ఆధ్వర్యంలో ఈరోజు గుట్టూరు గ్రామంలో జలదానం కార్యక్రమం సందర్భంగా ఇక్కడ పాఠశాలల కోసం, ఈ ఊరు ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతగా ఇసంపల్లి బాలకృష్ణ గారు, సామాజిక వేత్త అయిన ఇసంపల్లి బాలకృష్ణ గారు దాతగా ఇవ్వడం జరిగింది. మనతోటి వీరు బాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాల వికాస ప్రతినిధులకు, బాల వికాస ఫౌండర్ అయినటువంటి మన బాలలత ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం. గ్రామం తరఫున, గ్రామ మహిళల తరఫున, గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తరఫున ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపడుతున్నారు. మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, స్టూడెంట్స్కి సంబంధించిన విషయాలలో అన్ని రకాలుగా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి బాలలత మేడం గారికి, బాల వికాసలో పనిచేసిన ప్రతి ఒక్క మహిళ, తోటి మహిళలందరినీ అభివృద్ధి పరచడం కోసం వారికి అర్థమైన రీతిలో ప్రతి ఒక్క అన్ని రంగాలలో వాళ్ళని అభివృద్ధి చేయించాలనే ఆలోచన మహిళగా ఆ మేడంకు రావడం, ఆ ఆలోచనని ఈ మహిళల ద్వారా గ్రామాలలో, మండలాలలో అందరిలో అంటే ప్రతి ఒక్క వారి యొక్క అవసరాలను వెళ్ళి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో కూడా అది స్వచ్ఛందంగా సేవ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే నన్ను గ్రామంలోకి వచ్చేసి ప్రతినిధులు నన్ను జలదానం చేయండి, ఈ చలివేంద్రం ఓపెన్ చేయండి అని అడిగారు. ఖచ్చితంగా చేస్తాను మేడం. గతంలో నేను సర్పంచ్గా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పనిచేసినప్పుడు నుండి కార్యక్రమాలకు నేను చాలా సహాయాలు కూడా చేసిన. అయినా ఇది చాలా మంచి ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా ఇది నాకే చెప్పండి, నేనే చేస్తానని ఈరోజు ఆ జలదానం కార్యక్రమం వాళ్ళ ప్రతినిధుల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, గ్రామ యూతుల సమక్షంలో, గ్రామ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో, గ్రామ మహిళల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బాల వికాస వాళ్ళు చాలా గ్రామం తరఫున, మా మహిళల తరఫున, అందరి తరఫున బాల వికాస వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా మన బాల వికాసాల గ్రూప్లో మెంబర్ అయిన మన కవిత గారికి కానీ, మన బాలకృష్ణ అన్న గారికి కానీ అంటే హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు వేడుకుంటున్నాం. ఎందుకనంటే ఇది ఎన్నో పుణ్యాలకు మనము అన్నదానము కంటే నీళ్ళదానము గొప్పదని ఆయన వ్యక్తిత్వంతో మేము అడగగానే ముందుండి ఆ చెల్లె నేను చేస్తారా అని ఆ హృదయపూర్వకంగా తను ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకనంటే మనం ఒక వాటర్ బాటిల్ మనం కొనుక్కోవాలనంటే 20 రూపాయలు, అదే మినరల్ వాటర్ ఇప్పుడు 4 రంజన్లు పెట్టి తను ముందుండి నేనే చూసుకుంటామ్మా, ఇంకోరికి అవకాశం అనేది నేను చేస్తా అన్న ఆలోచనతోటి తను ముందు రావడం, బాటసార్లు ఏదైనా పనికి పోయి వచ్చి అయ్యో దూపైతుంది కదా ఇక్కడ ఎవరైతే పెట్టిరో వాళ్ళ కడుపు చల్లగుండా అని అలాంటి దీవెనలు ఇవ్వడం, ఆయనకు పుణ్యం వస్తుందన్న ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏది ఉన్నా కూడా ముందంజగా ఉండాలని గ్రామస్తులను కానీ, మన మహిళలను కానీ హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. కోసం మా బాల వికాసం అనేక కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రాం లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బాల వికాసం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మొహమ్మద్ అమీర్, AV న్యూస్ తొర్రూరు.